ఉగాది సందర్భంగా హన్మకొండలోని చారిత్రక సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారిని భక్షాలు పూలతో అలంకరణ చేశారు. స్వామివారికి షడ్రుచులతో పచ్చడి భక్షాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు. ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పండుగ సందర్భంగా సిద్ధేశ్వర ఆలయం నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. చేతుల కలయిక ఉగాది పండుగ రోజున షడ్రుచులతో పచ్చడి తయారు చేస్తారు. ఆ పచ్చడి ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నంతో మనతో మాట్లాడడానికి వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ ఉగాది రోజున షడ్రుచులతో పచ్చడి తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు, దాని ప్రత్యేకత ఏంటి? చారిత్రక రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయం లోపల ఉగాది పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఈరోజుతోని ప్రారంభమవుతున్నాయి. ఉగాది రోజున ఉదయమంతా కూడా భక్తులందరూ కూడా స్వామివారి ఆలయాలు దర్శించడం, ఉగాది పచ్చడిని కూడా స్వామివారి నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులందరూ కూడా ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. మనకు వేసవి కాలంలో వచ్చేటువంటి వేప పువ్వు కానీ, ముఖ్యంగా ఈ మామిడి కాయలు, అదేవిధంగా బెల్లం, ఉప్పు, ఇలా 6 రకాలైనటువంటి వస్తువులతోనే మనం ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. దాన్ని స్వీకరించడం వల్ల 2 వస్తువులు మనకు ప్రకృతి సహజమైనటువంటి ఈ వేసవి కాలంలో వస్తాయి. దీనివల్ల కొంత ఆరోగ్య సమస్యలు కానీ తీరి ఆ యొక్క భగవంతు కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ 6 రకాలైనటువంటి వస్తువుల వల్ల ముఖ్యంగా బెల్లం వేడి తీసివేయడం, వేడి రాకపోవడం, అదేవిధంగా పులుపు, అదేవిధంగా చేదు, ఇలాంటి అనేక రకమైనటువంటి 6 రకాలతో మనకు ప్రసాదం తయారు చేసి భక్తులు పంచడం జరుగుతున్నది. దీనివల్ల భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలనేదే దేవతా సంకల్పం. అందులో ప్రకృతి సహజమైనటువంటి ఈ వస్తువులు కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతిలో లభిస్తాయి కాబట్టి 6 రకాలైనటువంటి ఈ విషయం లోపల అనేకమైనటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. ఈ రుగ్మతలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ దేవాలయాల లోపల దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః, భక్తులు దేవాలయ సందర్శించినప్పుడు వారు ఆరోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో ఈ యొక్క ప్రసాదన వితరణ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నుంచే శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు జరుగుతాయి. 27వ తేదీ నాడు శ్రీరామ కళ్యాణోత్సవం మహావైభవంగా మన దేవాలయం లోపల నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేవాలయంలో విష్ణువాలయం త్రికుటాలయంగా కాకతీయులు నామకరణం చేసి ఇక్కడ విష్ణువాలయం కూడా ప్రతిష్ఠించారు కాబట్టి విగ్రహాలు లేకున్నా ఆలయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సాంప్రదాయాన్ని అనుసరించి మనం ఇక్కడ కూడా శ్రీరామనవోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించడం. పంచాంగ శ్రవణం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి? సాయంత్రం 5:30 గంటలకు పంచాంగ శ్రవణము, కవి సమ్మేళనము, అదేవిధంగా సాంస్కృతిక తాడూరు రేణుక గారి బృందం చేత సాంస్కృతిక కార్యక్రమాలు, దానికి కూడా ఎమ్మెల్యే గారు వచ్చి కవులను సన్మానించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వచ్చే వారికి అందరి కోసం సకల సౌకర్యాలు కల్పించామని ప్రధాన అర్చకులు చెప్తున్నారు. విడియన్స్ రాజుతో అశోక్ న్యూస్ వరంగల్.